అక్రమ నిర్మాణాలు కూల్చడం అంటూ బిగిన్ చేస్తే సగం ఖాళీ అయిపోతాయి. ఫస్ట్ కూల్చాల్సింది చంద్రబాబు గారు ఉన్న ఇంటి దగ్గర నుంచి బిగిన్ చేసి కరకట్ట లోపల కూల్చి ఆ తర్వాత రాష్ట్రం అంతా కూల్చండి. కానీ అక్కడ ఇక్కడ జరిగిన సామాన్యులను టచ్ చేయడం, అంటే మిడిల్ క్లాస్ పీపుల్, అపార్ట్మెంట్ లో పేదలు ఉంటారని నేను అన్న కానీ వాళ్ళని టచ్ చేయడం కూడా పొలిటికల్ గా రేపొద్దున తేనె తొట్టును కదిలించినట్టు కాదా? రెండు రకాలుగా ఉంటది. ఒకటి వైసీపీ రియల్ ఎస్టేట్ వాళ్ళని దెబ్బ కొట్టడం, అది పొలిటికల్ టార్గెట్, రాజకీయ కక్ష. రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడం. పెడతనవరా మీది అంటే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏ పార్టీ వాడైనా సరే, ఈవెన్ వీళ్ళకైనా ఉంటది కదా భయం ఉంటది. ఇప్పుడు మన పత్రికలు ఎట్టుందంటే మనం ఎవరిని దెబ్బ కొట్టాలో వాడి గురించి 4 మాటలు చెప్తే ఇంకో 4 వాళ్ళు యాడ్ చేసి మరి కథలు రాసిస్తున్నారు. అంతే కదా. అవును. ఇప్పుడు ఇదివరకు ఎండమూరి వీరేంద్రనాథ్ కథలు, లేకపోతే కనుక ఆవిడెవరో కొంతమంది పద్మిని గారు, కుప్పిలి పద్మిని గారి కథలు, ఇట్లాంటివి చదివేవాళ్ళం. సూర్యదేవర రామోహన్ నవల్లో. ఇప్పుడు అట్లా కాదు, స్మాల్ స్టోరీస్ అన్నమాట. తెలుగు పత్రికలు బాగా రాస్తున్నాయి. ఈ కథకుల ముందు ఆ కథలు వేస్ట్, ఈ స్పాట్ స్టోరీస్ అన్నమాట. ఈ స్టోరీలన్నీ ఊహాజనితమే ఉంటాయి. ఈ ఊహాజనితంలో రాసి పడేసేసి ఆ తర్వాత కొట్టేయమంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే ఈ హైదరాబాద్ రచ్చ మూలంగా ఆంధ్రాకి బెనిఫిట్, అక్కడ ధైర్యం లేదు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఎక్కువ కొని తెచ్చేది అంతా మన ఆంధ్ర వాళ్ళే. ఓ ఫ్లాట్ పడి ఉంటది, ఓ ₹1,00,00,000 పడేసామంటే కనుక 20,000 25,000 అద్దె వస్తా ఉంటది, పడి ఉంటదిలే ఏడాది కానీ లెక్కేసుకుని పెడుతుంటారు మన వాళ్ళు.